చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎలా ఉన్నారు మీరు? నా పేరు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, యాంకర్ స్వర్ణ హని అని. నాకు కూర్చుని వాటర్ తాగుతుంటే ఫస్ట్ మిమ్మల్ని చూసా, గుర్తుపట్టా. తర్వాత సార్ చూసా, కన్ఫర్మ్ చేసుకున్నా. అంటే నేను లేకపోతే కన్ఫర్మ్ చేసుకోరు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. ఏంటో మేడం అంటే మాకు కొంచెం అది ఇది అనమాట. ఏం చెప్పావు నీకైనా అర్థమైందా? పక్కన సార్ ఉండేసరికి కన్ఫర్మ్ చేసుకున్నా. అవునా నిజమా? ఇది మీరే అని. ఓ సారీ, మీ ఫ్రేమ్ లోకి అడ్డంగా వచ్చాను. ఎలానో వచ్చాను కదా, ఒక బ్లాగ్ చేసుకున్నా ప్లీజ్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాయ్ అందరికి నమస్కారం. ఎలా ఉన్నారండి? చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను కదా. మరి క్యూట్ లవ్ బర్డ్స్ నా పక్కన ఉంటే ఆ మాత్రం వైబ్రేషన్ ఉంటది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా చాలా మాట్లాడాలి కాబట్టి ఫస్ట్ నా ఛానల్ కి వెల్కమ్ చెప్పాలి. అది కూడా మర్చిపోయింది నేను. మీరిద్దరిని చూస్తుంటే అన్నీ మర్చిపోతున్నాను. ఓకేనా? వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ స్వర్ణ హని. పరిచయం అక్కర లేని లవ్ బర్డ్స్ అండి వీళ్ళిద్దరు. నిజంగానే లవ్ బర్డ్స్. నాకేంటో రాజా రాడియా రైట్. నాకేంటో మిమ్మల్ని చూస్తే కపుల్ క్యూట్ ఇలా ఫార్మాలిటీగా మాట్లాడాలనిపించట్లేదు. లవ్ బర్డ్స్ అనే అనిపిస్తుంది. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎప్పటికీ లవ్ బర్డ్స్ మీరు ఏమంటారు? ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడగానే నాకు మాటలు రావట్లేదు. ఓకే, సో సార్ చూడగానే మీకు ఎప్పుడు మాటలు రాలేదు? నాకు సార్ ఫస్ట్ చూడగానే మాటలు రాలేదా? ఓకే, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు జనరల్ గా ఇలా లవ్ ఇవన్నీ ఉన్నప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చిన్నప్పుడు కొన్ని సినిమాలు చూసినప్పుడు తెలుసు. సార్ మీకు అలానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవునా? నాకు కూడా అతను చూడగానే నేను చెప్తాను. సార్ని చూడగానే ఇలా తారాజులు దగ్గరినట్టు రానట్టు. సార్ దీనికన్నా సార్ అడిగితే పెట్టారు. సార్ నిజం చెప్పండి, మీకు మాధురి గారిని చూడగానే ఇలా దీపావళి కాంతుల్లో ఒక వైట్ డ్రెస్ వేసుకుని గెంతినట్టు చుచ్చుబుడ్లు రైట్ చుచ్చుబుడ్లు ఏమంటారు దాన్ని నాకు రావట్లేదు, వెలుతురులో పిల్లలకి స్వీట్స్ ఇస్తున్నట్టు అట్లా ఏమైనా ఇమాజినేషన్ అనిపించిందా? నిజం చెప్పండి. అన్ని కొన్ని సమస్యల మధ్య ఇబ్బంది పడుతూ కలిసాం. నాకైతే మాధురి గారిని చూడగానే ఇలా చూడగానే మంచి కలర్ మంచి హైట్ ఉన్నారు, ఇవన్నీ కావాలి కదండి. మ్యామ్ నిజం చెప్పండి, ఊరికి అబ్బాయిలందరూ అబద్ధాలు చెప్తారు కానీ ఇవన్నీ చూస్తారా? చూడరా కదా. అభిమానం, ప్రేమ అవన్నీ తర్వాత సెకండరీ. అంతే కదా. సార్ కూడా అంతే, కాస్త స్మార్ట్ ఉన్నారు, స్టైలిష్ గా ఉన్నారు, మంచి హెయిర్ స్టైల్, నిజమే మంచి ఫిట్నెస్. నిజమే డైనమిక్ లీడర్. సార్ అంత మందిలో మీకు మాధురి గారు ఎందుకు నచ్చారు? వై మాధురి? టిపికల్ క్వశ్చన్ సార్. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. వై మాధురి మీన్స్ గుడ్ మాధురి. అంతేనా? ఓకే, గుడ్ మాధురి, బ్యూటిఫుల్ మాధురి. ఇప్పుడు నిజాలు చెప్తున్నారు. ఓకే, సిగ్గుపడుతున్నారు. కంటిన్యూ చేయండి. సిగ్గు మాధురి విత్ భరతనాట్యం, కూచిపూడి, కేరింగ్. ఓకే, సో అన్ని కలగలిపి ఇక్కడ మనం కూర్చొని మాట్లాడేలాగా గత జన్మ సంబంధం, జన్మ జన్మల అనుబంధం, మళ్ళీ మళ్ళీ జన్మలు కూడా ఇదే బంధం కొనసాగాలి. సార్ మాట్లాడరేంటి? చెప్పండి చెప్పండి. మీరు కూడా సిగ్గుపడుతున్నారు. సిగ్గు మొగ్గలై ఇంకేదో అయి మొగ్గలు ఎరుపై. మా ఊరల్లో అంటే బాగా చెప్తున్నారు డైలాగులు. మాది కాకినాడ అండి. నేను కాకినాడ చదువుకున్నాను. అవునా? బీజీ అక్కడేనండి. ఎక్కడండి బాబు? కాకినాడ బీఆర్ కాలేజ్.
మా పక్కనే అది పూతరేకులు భలే ఉంటాయి కదా. చాలా బాగుంటాయి. కోటై స్వీట్స్ అండి ఏం అది చాలా నిజంగానే ఇష్టం అండి. చదువుకున్న రోజులు అడిగి ఇల్లు ఉండి డైరెక్ట్ మీ కోటయ్య గజ్జ కావాలి పూతరేకలు కావాలా కావాలండి. నాకు కోటయ్య గజ్జ కావాలి. కావాలంతే నాకు కదా అదే అంటే వస్తే చూడండి ఖచ్చితంగా. కాజా ముందు తింటాం నేర్చుకోమనండి. కాజా ఇలా తినేసామనుకోండి నిజమేనండి. మామూలు గాజాలు కాదు, కాకినాడ గాజాలు అంటే తినడం కూడా రావాలి. నేను నేర్పుతుందండి పక్కనే ఉన్నారుగా. మీరు శ్రీకాకుళం ఏంటి మా భాష ఎట్లా మాట్లాడుతున్నారు? మా శ్రీకాకుళం వాళ్ళు ఏ భాష అయినా మాట్లాడగలరు. ఏ స్లాంగ్ That is శ్రీకాకుళం. శ్రీకాకుళంలో మాకు కూడా చుట్టాలు ఉన్నారు. మరి ఇంతకీ మీరు ఎక్కడికి వచ్చారు? ఏ వచ్చారు? ఏ సంగతి అసలు? యాక్చువల్ గా ఇక్కడ ఊరికే ఏదైనా తినిపోదాము, కాస్త డైటింగ్ చేద్దాము రాత్రులు అనుకున్నాను. తిని డైటింగ్ తింటూ డైటింగ్ తింటూ నిన్ను డైటింగ్ చూస్తే చేద్దాం. డైటింగ్ చేస్తున్నట్టు నాకేం కనిపించట్లేదు. చాపీగా బొక్కలేసుకున్నాను. అందుకే అన్నాను డైటింగ్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. సో వచ్చింది ఏంటంటే చెప్తాను, ఫస్ట్ నేను మిమ్మల్ని చూసా. నేను ఫ్యానే మీకు నిజంగానే. ఇప్పుడు వీడియో కోసం అట్లా ఏం చెప్పట్లేదు. నేను మిమ్మల్ని చూసి ఏ మాట్లాడారు కదా అనుకున్నా. తర్వాత సగం చూసా, కన్ఫర్మ్ చేసుకున్నా. బొట్టు పెట్టు. బొట్టుని బట్టి కాదు, మిమ్మల్ని బట్టే. మిమ్మల్ని చూసాను. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. లేదు చూడగానే గుర్తుపడతాను నేను. అది బొట్టు అట్లా ఏమో అక్కర్లేదు. కాకపోతే ఫస్ట్ మిమ్మల్ని చూసి అవునా సార్ చూడండి మీరు ఇద్దరు ఉన్నారా అని అంటే అది మీరిద్దరే కదా. సరే మాతో డిన్నర్ చేయండి. ఓకే ఇంకేంటి కబుర్లు? అవును మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా? లేదు మా హైదరాబాద్ లో చిన్న బిజినెస్ పెడుతున్నా. అవునా నిజమా? అవునా ఆ బిజినెస్ ఏంటో త్వరలో రివ్యూ. ఓకే నన్ను పిలుస్తారా? షూర్ తప్పకుండా రావాలి నేను తప్పకుండా. తప్పకుండా అందరూ రావాలి. ఓకే సో ఇదంతా నీ టీమా అండి? మా కార్యకర్తలు. ఆయన మా వాలంటీర్ సినిమాలో ఈ అబ్బాయి హీరోగా ఎక్కడో నటించారు. చూశాను. వాలంటీర్ సినిమాలో హీరోగా నటించారు. హీరో కదా. మీరెవరండి? సదా పక్క పక్కన కూర్చున్నాం. కాకినాడ మీది తినాలే అమ్మ, అది తినాలే అమ్మ, అది తినాలే. మా ఛానల్ మీ ఛానల్ అనండి మన పెద్ద కాకినాడ వాళ్ళు కాదు. గోదావరి జిల్లాలో ఎంత పోయేవాళ్ళండి భాష మనం మార్చారా? డాన్స్ రకాలంతా ఓకే. నెక్స్ట్ దీని హెయిర్ స్టైల్ చాలా బాగుంది. బాగా చూపించండి. డబ్బులు ఊరికనే రావండి. ఇలా చెప్పు, ఇలా చెప్పాలి. వీడికి ఊరికి వస్తుందా? డబ్బులు ఊరికి ఎవరికి రావాలి? ఇలా అనాలి. ఓకే. అది పట్టణాలు మాత్రం వస్తుంది. కానీ నైస్ హెయిర్ స్టైల్ నచ్చిందండి. చాలా బాగుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఆ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడానికి? ఏముందండి ఆయన ఓకే. నేను జీపీఎస్ టెక్నీషియన్. నమస్తే అండి. మీరెవరు? మీరు ఇక్కడ శ్రీకాకుళం ఎక్కడి? వీళ్ళంతా మా కార్యకర్తలు. కన్ఫర్ట్ ఎక్కలేదు. కార్యకర్తలతో కలిపి డిన్నర్ చేస్తున్నారు మీరు. నిజంగానే కైండ్ హార్ట్. నిజమబ్బా, నిజం చెప్తే నమ్మట్లేదు. తీసుకోండి. థ్యాంక్ యూ. మీరు హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారా? సెటిల్ లో అంటే మరి ఇక్కడ జాబ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సెటిల్ అన్నట్టే. ఏం జాబ్ చేస్తున్నావు? యాంకరింగ్ అండి. యాంకరింగ్. అందుకే లొడలోడ వాగుతున్నావు వచ్చినప్పటి నుంచి. గ్యాప్ లేకుండా లుల్లి లోడ వాగుతూనే ఉంది. అంటే ఎక్కువగా మాట్లాడుతున్నారు మీ ఆయన గారు. మా ఆయన ఎందుకు అంటారు? ఏమంటారు? మాట్లాడిస్తామా? ఇలా అంటే ఇంకేమంటారు? అసలు ఆయన మాట్లాడిస్తామా? మీ ఆయన గోదావరి జిల్లా అయినా? పక్కనే లవ్ మ్యారేజ్ అండి. అంత సీన్ ఉందండి ఈ మొక్కనికి చూడండి. క్యూట్ గా ఉన్నారండి. అయ్యో థ్యాంక్ యూ. కానీ అంత సీన్ లేదు మాకు. అంటే కళ్ళలో ఉన్నా ఉంటే అలా స్కూల్కి వెళ్ళాలి, అలా కాలేజ్కి వెళ్ళాలి, అలా అవ్వకుండానే పెళ్లి చేసుకోవాలి అన్ని దగ్గరలో అమ్మాయిల పరిస్థితి అలాగే ఉంది. ఆంధ్ర అంతా కదా. స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్ అవ్వగానే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని ఇంట్లో మొగుడు వండి పెట్టాలి. ఇప్పుడు మాతో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఏం చేస్తారు? మీరు ఎంత ఒక వర్గం వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్. ఆ విషయం మీకు తెలియట్లేదు. అంటే ఈ వీడియోలు చూస్తున్నారు, ఇదంతా ఏంటి? అంటే మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు. అయ్యో అసలు మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసా? మరి వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. పర్మిషన్ అంటే నువ్వు అన్నారు నేనే తొండి. అడిగి ఇచ్చావు పర్మిషన్? మన సాయి ఫొటోస్ తీస్తుంటే మధ్యలో నన్ను వచ్చి నేను కూడా మనం ఫోటో తీసుకోవచ్చు,
సరదాగా ఏదో ఫోటో తీసుకోవచ్చు. ఎంత రికార్డింగ్ చేస్తున్నారు. తూచి మీరు మంచి వాళ్ళు అలా అనకూడదు. స్టార్ట్ అయిపోయింది. ఫోన్లే కదండి, అమ్మాయిని సపోర్ట్ చేయండి. తూచరా తూచండి. థ్యాంక్ యూ. ఏం పర్వాలేదు, అయినా మనం మాట్లాడదాం. ఓకే కాదండి, మీరు చాలా బాగా పాడతారు కూడా. ఏదో చిన్న సింగర్, బాత్రూమ్ సింగర్. మీరు బాత్రూమ్ సింగర్ అన్నారు అంటే మరి నేను ఏ సింగర్ అనాలి? నువ్వు పాట పాడితే నువ్వు ఏ సింగర్ నేను చెప్తాను. బాత్రూమ్ సింగర్ లేకపోతే ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ సింగర్? ప్రశాంతంగా ఏదో ఒక పాట పాడి చూద్దాం. అదే చెప్పు, మంచిగా వచ్చారు, డిన్నర్ చేయండి, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా ఏదో ఒక పాట పాడు వింటాను నేను. రావు నాకు పాటలు. కొన్ని ట్రై చేస్తాను. పోయమ్మా. ఏదో ఒక మంచి పాట పాడు. ఈ మధ్యన ట్రెండ్ అయింది మా సాంగ్. ఆ సాంగ్ వస్తే పాడు. పాటలు రావండి, మీరు ఏదైనా పాట. సరే, నన్ను ఫాలో అవుతున్నా, నా ఫ్యాన్ అన్నావు కదా, మరి ఏ సాంగ్ ట్రెండ్ అయిందో సాంగ్ పాడు. చూసావా, అయితే నువ్వు అబద్ధాలు చెప్పు. అయ్యో అంటే నేను గోదావరి జిల్లాలోనూ అబద్ధాలు అయితే చెప్పు. నేను ఇప్పుడు ఏదో ఒకటి చెప్పేయచ్చు. అట్లా నిజం కూడా చెప్పు. నిజం కూడా చెప్పు. ఏహే నిజాలే చెప్తామని అబద్ధాలు చెప్పు. మహా అయితే ఏముంది, అలా ఎందుకు అమ్మాయి అని 2 మాటలు అంటారు అంతే. అది లేదు, అలా కాదు. నేను మాత్రము నిజంగానే మీ ఇద్దరు నాకు తెలుసు. ఎక్కడ ఫోన్లోను టీవీలో, బయట నాకు నిజంగా తెలీదు. ఇప్పుడే కలవడం నిజం, నమ్మండి. నమ్ముతున్నాం మేము కూడా, మేము ఇదే కదా కలవడం. ఇవే తగ్గించుకుంటే మంచిది. అదే నేను అండి, పాటలు బాగా పాడగలిగే వాళ్ళ దగ్గర, డాన్సులు బాగా చేయగలిగే వాళ్ళ దగ్గర మన కుప్పకింత లేకుండా దొరికిపోతాం. కాబట్టి తప్పించుకుని తిరగాలి. తప్పించుకుని తిరుగువాడు దాని మీద సుమతి. అలా ఇది ఎక్కడ నేను వెళ్ళలేదే. చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా పద్యాలు. తప్పించి తిరుగువాడు దాని దాని ముందు ఏదో ఉంటుంది చాలా. అది కాకినాడ చాలా శ్రీనివాస్ గారు రాజా ఏంటి అంటే క్వాలిటీస్ అన్ని అలా ఉంటాయని అలా పిలుస్తాను. రాజా ముందు పేరు మీరు పెట్టారా? యాక్చువల్గా పిల్లడం వేరే. నేను చూస్తే అలా అనిపించట్లేదా రాజా? అనిపించే కదంటే నన్ను కొడతాను మీరు అనిపిస్తున్నారు. కాకపోతే ఇందులో ఇంకో చిన్న లాజిక్ ఉంది. ఏంటో? అది మీ కళ్ళతోనే చూడాలి. నా కళ్ళతో చూడు. అదే నా కళ్ళతో చూడు. వద్దు, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే ఇప్పుడు మనం హైవే కడదాం. మీ కళ్ళతో మీరు మాత్రమే చూడాలి, మేము వద్దు. బెటర్, లేకపోతే మళ్ళీ మన ఇద్దరికి గొడవలు వస్తాయి. అవసరమా? సార్ పేరు ఎత్తగానే చాలు సిగ్గు వస్తుంది. ఆ సిగ్గు చాలా బాగుంది. సొసైటీ అంటే ఒకలాంటి భయం ఉంటుంది. ఎంత కాదు అన్నా, నిజం చెప్తున్నా, అమ్మాయినే బ్లేమ్ చేస్తారు. అమ్మాయిని ఇప్పుడు బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు చూస్తున్నాను క్లాత్స్ అవన్నీ ఘోరంగా బ్లేమ్ చేస్తారు. కానీ పరిస్థితులు ఏమనేవి మాకే కదా తెలుసు. ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు ఇలా జరిగే అవకాశం ఉంది అని? ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. మరింత దారుణంగా సొసైటీ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సార్ లాంటి వాళ్ళు చాలా మంది రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు అబ్బాబే ఆడెవరు నాకు తెలియదు, అసలు నేను ఎప్పుడప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అన్న సందర్భాల్లో చాలా ఉన్నాయి. నిజంగా కొంతమంది దగ్గర ఉన్నమాట. ఇది నేను కూడా ఆలోచించిన విషయమే. ఎప్పుడైతే మీ ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయో, ఎస్పెషల్లీ సార్ చాలా ధైర్యంగా మాధురి ఎవరో నాకు తెలియదు, ఆమెకి నాకు సంబంధం లేదు అన్న మాట మాట్లాడలేదు. సరే, అది ఇప్పుడు దాన్ని ఎంతమంది సమర్థిస్తారు, ఎంతమంది సమర్థించరు, ఈ విషయం పక్కన పెట్టేస్తాను. ఒక రిలేషన్ అనేది, ఒక ఫ్రెండ్షిప్ అనేది ఇద్దరి మధ్య ఉన్నప్పుడు అది ఒప్పుకోవడం, అది ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు కోట్ల మంది చూస్తున్నారు కదా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరూ చూస్తున్నారు కదా, ఒప్పుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు. నాకు తెలిసి మీరు చాలా బ్లెస్డ్. నేను చాలా ఛానల్స్ చూడమ్మా, మేము నిజాయితీగా ఉన్నాం. మేము తప్పే చేసాము, ఒప్పే చేసాము. మా పరిస్థితిని బట్టి మేము నిర్ణయం తీసుకున్నాం. మా వల్ల ఎవరికి నష్టం జరగకూడదు, ముఖ్యంగా మా పిల్లలకు జరగకూడదు, ప్రజలకి ఏ ఇబ్బంది జరగకూడదు అని మేము ఒక నిర్ణయం తీసుకుని ప్రజలకు చెప్పాం. ఎవడైనా దమ్ము ఉంటే వాళ్ళ ప్రతి ఒక్కడికి మచ్చలు ఉంటాయి కదా, వాడు చెప్పగలడా, నాడ చెప్పగలడా? మొదటి రోజు నాకు అనిపించింది మాధురి గురించి మీలాంటి వాళ్ళు ప్రశ్నించేటప్పుడు. తెలుసు, ఇది ఫ్యాక్ట్, నేను ఈ నిర్ణయం అందుకే తీసుకున్నాను, ఇది ప్రజలకు చెప్తున్నాను, ప్రజలకు గుండెలో ఉండే వాస్తవాలు చెప్తే వాళ్లే మనల్ని కాపాడతారు, ప్రజలే దేవుళ్ళని నమ్మేవాడిని నేను. అది చూడండి, ఈరోజు ధైర్యంగా చెప్పాం కాబట్టి మాకు ప్రజల నుంచి మద్దతు వస్తుంది. రాను 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 మేము పాజిటివ్లోకి వెళ్ళిపోతున్నాం.
చాలా స్టోరీస్ విన్నాము కదండి. ఏది ప్రజా జీవితంలో లేకుండా నార్మల్గా ఉన్నవాళ్లే అవును ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నిజంగానే ఆ అమ్మాయితో నాకు ఒక మంచి రిలేషన్ ఉంది అని ఒప్పుకునే అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? పారిపోతారు ఫ్యామిలీని కాపాడుకోవడానికి, లేకపోతే వాళ్ళకున్న పిల్లల్ని కాపాడుకోవడానికి పారిపోతూ ఉంటారు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చూసా కొన్ని పెళ్లి కూడా అవ్వదు కానీ మా అమ్మ ఏమన్నా అంటారేమో, లేకపోతే నా వైఫ్ ఏమైనా అంటదేమో అని పారిపోయే వాళ్ళు ఉన్నారు. అది మరి ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు, ఆ రిలేషన్ ఉన్నప్పుడు గుర్తు రావాలి కదా. మై లైఫ్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. మీరు టెక్కల్లో అడిగితే నా గురించి రోడ్డు మీద చిన్న దుకాణం పెట్టుకుని వ్యాపారం చేసేవాడు కూడా నా గురించి మొత్తం చెప్తాడు. ఎందుకంటే నా వ్యాపారం ఏంటో, నా సంపాదన ఏంటో, నా రాజకీయం ఏంటో, నా రహస్యాలు ఏంటో, నా వ్యక్తిగత జీవితం ఏంటో మా టెక్కల ప్రజలందరికీ తెలుసు. ఏది రహస్యం ఉంచాలి, ఎందుకు ఉంచాలి, అన్నీ చెప్పేస్తారు, ప్రజలే నిర్ణయిస్తారు. సో నాకు రహస్యాలన్నీ లేదు. తప్పు చేసినా చెప్పేస్తారు, తప్పు చేయకపోతే ఎవరైనా ఆరోపణ చేస్తే గట్టిగా నిలబడతారు కూడా. అంటే ఇప్పుడు మనం పర్సనల్ గా ఉన్నప్పుడు ఒక నమ్మకం, భరోసా ఉంటుంది. చాలా ప్రామిసెస్ చేస్తారు, అవి ఫేకా రియల్ అనేది పక్కన పెట్టేస్తాం. మీకు అనిపించిందా సార్ నా కోసం ఏదైనా సమస్య వస్తే నిలబడతారు అనే భరోసా, ధైర్యం నిజంగా ఉందా మీకు? 100% ఉందా? హీఈస్ వెరీ జెన్యూన్. తను నిజాయితీగా ఉండే మనిషి. నాకు ఏ కష్టం వచ్చినా నా పక్కన ఉంటారని నమ్మకం నాకైతే ఉంది. 100%. కానీ ఉండడం వేరు. మీడియా ముందుకు వచ్చినప్పుడు, అన్ని కెమెరాస్ ఉన్నప్పుడు, ఇంతమంది వాచ్ చేస్తున్నప్పుడు, ఎస్ మాధురి నాకు తెలుసు మా రిలేషన్ నిజమే అని చెప్పిన ఆ సెకండ్ ఉంటుంది చూడండి, నాకు తెలిసి మీకు కళలో నీళ్ళు వస్తుంటాయి కదా. ఎందుకంటే చాలా మంది లైఫ్స్ నేను చూసా, ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు, ఎంజాయ్ చేసేటప్పుడు ఫ్యామిలీ గుర్తురాదు, పెళ్ళయిందన్న విషయం గుర్తురాదు, పిల్లలు ఉన్నారన్న విషయం గుర్తురాదు, మస్తు ఉంటారు, ఫేక్ ప్రామిసెస్ అన్ని. బట్ నిజంగానే ఆ సిచ్యువేషన్ వచ్చింది అనుకో, పారిపోయే అబ్బాయి రియల్ హీరో మీరు. అదే చెప్తున్నా, ఒక వర్గం వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఏమి. ఇంకా తప్పట్లు అంటారా అంటే ఇలా చెప్పేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను పొలిటికల్ గా ఉన్నాను కాబట్టి, ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రజాప్రతినిధి ఇలా చెయ్యొచ్చా, ఇలా చెప్పొచ్చా అని మరి ఏం చేయాలి? అబద్ధం ఆడమంటారా? అబద్ధం ఆడితే న్యాయమా? అబద్ధం ఆడితే అది ధర్మమా? అది కరెక్టా? నాకు అది కరెక్ట్ అనిపించలేదు అవుతుంది కదా. మరి అది చెప్పాలని అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వాస్తవం చెప్తాను కదా. మనుషులు మనం కొన్ని తెలియకుండా జరుగుతాయి, కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని కాలం వల్ల జరుగుతాయి, కొన్ని ప్రభావాల వల్ల జరుగుతాయి, పరిస్థితులు ప్రభావాల వల్ల కొన్ని జరుగుతాయి. అది చెబుదాం. రహస్యం ఏంటి? మనం ఏమైనా దేవుళ్ళు మళ్ళీ పుడతాము. పుట్టిన ఈ చిన్న స్మాల్ లైఫ్లో చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. ఆ జరిగే దానిలో మనం వాస్తవం చెప్పుకోవడంలో తప్పే ఉంది. ఇదేమిటి గుప్త నిధుల రహస్యం గురించి చెప్పాలి, నా దృష్టిలో చెప్పాలి.